హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వాళ్ళు. ఈరోజు మీకోసం ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఆ రెసిపీ ఏంటంటే ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, ఫటాఫట వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చింతపండు నానపెట్టేసుకోవాలండి. దానికోసం అయితే ఒక సేరకాయల దాకా తీసుకున్నానండి. ఉసిరికాయ పచ్చడి 1 మంత్ కంటే బాగుండదు, అంటే ఉంటుంది, నిలువ ఉంటుంది, కానీ 1 మంత్ కన్నా ఎక్కువ ఉంటే కొంచెం కలర్ చేంజ్ అయినట్టుంటుంది. అందుకని నేను ఒక 1 మంత్ వరకే పడుతున్నాను అనమాట. ఒక సేరకాయల దాకా తీసుకున్నాను. వీటిని ముందుగా శుభ్రంగా కడిగేసుకొని బాగా ఆరబెట్టుకొని గుడ్డ పెట్టేసి క్లీన్గా తుడిచేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మచ్చకాయలు ఏమన్నా ఉంటే తీసుకోమాకండి ఫ్రెండ్స్. నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికేసేసి వడగనెలో వడగట్టేసుకోవాలండి. పులుసు పిండేసుకున్నామండి. ఈ పులుసులోకి ఈ గిద్దతో 3 వేసుకుంటున్నానండి. మాకెప్పుడు ఈ గిద్దలతోటి కొలతలు అనమాట. ఒకసారి ఇదంతా తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసుకోవడానండి. ఇంకా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఈ గల్లులుప్పు కొంచెం కరగదు కదా, ఒకసారి అలా తిప్పుకుంటూ ఉండాలండి, కరిగిపోద్ది అనమాట. పులుసు బాగా ఉడికిపోయిందండి. స్టవ్ మీద బాండీ పెట్టేశాను. ఒక 1/2 కేజీ నూనె దాకా వేసుకోవాలండి. ఇంకా పచ్చళ్ళకి మొత్తం నూనె ఒకేసారి వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. మనం వీటిని దూరగా వేపుకోవాలన్నమాట. ఎక్కువ వేపుకోకూడదు, జాగ్రత్త ఫ్రెండ్స్ వేసేటప్పుడు. ఫ్రెండ్స్, బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలన్నమాట. ఉసిరికాయలు అయితే బాగా వేగిపోయినాయండి, ఇంకా అవసరం లేదు. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని కూడా ఒక మనం ఉసిరికాయ పచ్చడి కలుపుకోవాలనుకున్న గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఉసిరికాయలు ఆ చింతపండు మొత్తం చల్లారేదాకా వెయిట్ చేయాలండి. మెంతులు కూడా వేపేసుకోవాలండి. ఫ్రెండ్స్, దీనికి తాలింపు వేసుకోవాలన్నమాట. దానికోసం ఆయిల్ పోసుకుంటున్నాను. తాలింపు దినుసులు అయితే రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కరివేపాకు అయితే వేయట్లేదు, నిలవ పచ్చడి కదా, కొంచెం ప్రాబ్లం అవుతుందని. అలాగే చిన్నపాయలు 2 వేస్తున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు నూరుకుందాం అండి. నూరుకుంటే మసాలా అనేది బాగుంటుంది అనమాట, మంచి ఫ్లేవర్ వచ్చింది. మిక్సీలో కంటే ఎక్కువ కాదు కదా, కొంచెమే కదా. నేనైతే మసాలాలు ఎక్కువ నూరుకుని వేసుకుంటాను, మంచి ఫ్లేవర్ వచ్చింది అనమాట. అయిపోయింది, నలిగిపోయింది. ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఇలా రుద్దితే అయిపోయింది అనమాట. దానిలోనే చిన్నులపాయలు కూడా వేసేసుకుంటున్నానండి. మనం ఉసిరికాయలు వేయించుకున్నాం కదా ఇందాకడ, దీనిలోకి మనం చింతపండు వేసేసుకుందామండి కదా. ఆ చింతపండు కూడా ఇందులో వంపేసుకుందాం. మనం ఉప్పు దీంతో 3 గిద్దలు వేసుకున్నాం కదా, ఈ గిద్ద అనమాట. దీంతో ఇప్పుడు 3 గిద్దలు కారం వేసుకుంటాం. దానికి ఒక 2 స్పూన్లు తగ్గిస్తానమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కొంచెం తగ్గించాను అనమాట. తగ్గించేసి ఉప్పు ఆల్రెడీ సరిపోయింది. ఒకసారి మొత్తం అంతా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఉప్పు చూస్తాను. మనం ఇట్లా కలిపేసుకోవాలి క్లీన్గా. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మసాలా కూడా వేసేసుకోవాలండి ఇందులో. మొత్తం ఇలా జల్లేసుకోండి. అలాగే మనం ఇందాక నూనె వేయించుకున్నాం కదా ఉసిరికాయల్లో, అది కూడా వేసేసుకోండి. పోపు పెట్టుకున్నాం కదా, అది కూడా కలిపేసుకోండి. ఇంకా
ఆ నూనెలోనే వేయచ్చండి, పోపు మాడిపోతుంది అనమాట. అందుకని సపరేట్గా చేసి కలుపుతానండి నేను తాలింపు అనేది. ఈ మొత్తాన్ని జాగ్రత్తగా కలుపుకోవడమేనండి. ఇంకా కలుపుతుంటే ఉసిరికాయ స్మెల్ సూపర్ అబ్బా, నోరు ఊరిపోతుంది అనమాట. కనిపిస్తుందా? ఆయిల్తో పాటుగా కలిపేసుకోవాలండి. ఇంకంతే, పచ్చడి తయారైపోయింది. ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు జాడీలో వేసుకోవడమే అనమాట. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది, జాడీ కూడా రెడీగా ఉంది. ఈ సీసా మా మమ్మీ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చేసాను అనమాట. చెప్పాను కదా, నాకు ఏదైనా నచ్చితే అడిగేస్తాను, అమ్మ వాళ్ళు ఇచ్చేస్తారని. ఈ సీసా కూడా నా వయసు నాకు తెలియదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అప్పటి నుంచి ఉందనమాట. ఇప్పుడు ఈ జాడీలో ఈ పచ్చళ్ళు ఇవన్నీ చూసి మా మమ్మీ అనుకుంటారా, పచ్చళ్ళు సీసాలు ఓపెన్ చేసేసింది అయితేను అనుకుంటారు. నా చింతపండు నేను కొలత చెప్పలేదండి మీకు. 3 గిద్దలు ఉప్పు, 3 గిద్దలు కారం వేసాను. చింతపండు 300 గ్రాములు వేసాను అనమాట. 300 గ్రాముల దాకా వేసి మొత్తం బాగా ఉడకపెట్టి దానిలో ఉప్పేసి ఉడకబెట్టాను. చెన్నుల్లిపాయలు ఒక 4-3 గర్భాల దాకా వేసాను అనమాట, 3. ఇక తాలింపు ఉసిరికాయలేమో ఒక సేరకాయలు తీసుకున్నాను అనమాట. ఆయిల్ 1/2 కిలో దాకా పోసానండి. 1/2 కిలోకి 1/4 కిలోకి మధ్యలో పోసాను అనమాట. అన్నీ సుమారుగానే పడతాను, కొలతలు అంతా కరెక్ట్గా తీను. ఉప్పు కారం మాత్రం కరెక్ట్గా వేస్తాను. చింతపండు కూడా సుమారుగా వేసేస్తాను అనమాట. మెజర్మెంట్స్ చెప్పినట్టు మీకు కూడా కరెక్ట్గా నచ్చినట్టున్నాయి. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి అయితే జాడీలోకి వెత్తేసుకున్నాను, మొత్తం తీసేసుకున్నాను అనమాట. అయితే మీరు కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. పచ్చడి రేపు మార్నింగ్ టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఉసిరికాయ పచ్చడి అయితే 1 డే అయిపోయిందనమాట. పచ్చడి బాగా దిగిపోయింది కిందకి కొంచెం. అయితే ఇంకా 1 డే అయితే ఇంకా బాగుంటుంది. మనం ఆగలేం కదా, అందులో ఉసిరికాయ కదా, నోరు ఊరిపోతుంది. ఒక పొడి గరిట తీసుకొని వచ్చేసాను అనమాట. ఉయ్యారే ఉసిరికాయే. ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా, పడిపోయిందనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే ముక్క కూడా బాగా మ్యాగ్నెట్ అయిపోయిందనమాట. పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది. రైస్లో పటాపటా కలిపేసుకొని తినేద్దాం. పచ్చడి అంటేనే కారంగా ఉంటుంది, చాలా బాగుంది. అన్నీ సరిపోయినాయి. ఉప్పు కరెక్ట్గా వేయాలండి పచ్చడిలో, లేకపోతే ముక్క ఇంకా 1 డే 2 డేస్ అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. మనకు ఆరాటం ఎక్కువ కదా, ముందు ఫాస్ట్గా తినేయాలి కదా, అందుకని వేసుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఉసిరికాయ అన్నం. బాయ్.